హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంట్లో పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే ఒక సింపుల్ పన్నీర్ బుర్జీ రెసిపీ చూద్దామండి. నేను ఇక్కడ ఒక 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇవి కొంచెం పొంగొచ్చేదాకా వేడి చేసిన తర్వాత నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. వెనిగర్ లేదంటే నిమ్మరసం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పొంగు రాబోతుండగా యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు కొంచెం స్టిర్ చేస్తే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. 1 లీటర్ మిల్క్ తీసుకుంటే అరౌండ్ 200 గ్రామ్స్ పన్నీర్ వస్తుందండి మనకి. ఈ మధ్య మార్కెట్లో అడల్టరేటెడ్ పన్నీర్ అని చెప్పేసి చాలా వింటున్నాం కదా. ఇంట్లో చేసుకోవడం చాలా సింపుల్. చూడండి, ఇలా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుంటాను. నా దగ్గర ఇలాంటి మౌల్డ్ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఇది లేకపోయినా కూడా ఏదైనా చిల్లులు ఉన్న బౌల్ లాంటి దాంట్లో వేసుకొని ఒక పల్చటి క్లాత్ వేసుకొని దాని మీద వేసి స్ట్రెయిన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మౌల్డ్లో డైరెక్ట్గా పోర్ చేశాను. మాత్రమే సపరేట్ అయిపోయింది. ఈ సాలిడ్స్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని దీని మీద మూత పెట్టి బరువు పెడతాను. బరువు పెట్టడం వల్ల త్వరగా డ్రైన్ అయిపోతుంది. అంటే లిక్విడ్ ఏదైతే ఉందో మనకి పన్నీర్ తొందరగా తయారవుతుంది. అందుకోసం బరువు పెడుతున్నాను. బరువు పెట్టకపోయినా కూడా వాటర్ అంతా కిందికి కారిపోతుంది. చూడండి, ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక బ్లాక్ లాగా పన్నీర్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా యూస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి ఇంట్లో చేసుకోవడం. ఈ బ్లాక్ని ఇప్పుడు కట్ చేసుకుంటాను నేను. ఏ మిల్క్తో అయినా మీరు చేసుకోవచ్చు పన్నీరు, కాకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. ఈరోజు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ తోటి పన్నీర్ బుర్జీ రెసిపీ చూద్దాము. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. రోటీస్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. పన్నీర్ని నేను ఫస్ట్గా క్రంబుల్ చేసుకుంటున్నాను ఇలా చేతితోటి. దీన్ని పక్కన ఉంచేసి ఆనియన్ టమాటా కట్ చేసి ఉంచుకుంటాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులోని కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. నేను జీరా యాడ్ చేస్తాను. ఇది ఎక్కువగానే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. జీరా వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసి దాన్ని బ్రౌన్గా అయ్యేంత వరకు వేపుకుంటాను. లో ఫ్లేమ్ మీద వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పన్నీర్ రెసిపీస్ ప్రోటీన్ రిచ్గా ఉంటాయి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. డేకి అవసరమైన ప్రోటీన్ రిక్వైర్మెంట్ కోసం చాలామంది పన్నీర్, ఎగ్స్ ఇలా తీసుకుంటూ ఉంటారు కదా. సో పన్నీర్తో ఇది చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. అంటే 10 మినిట్స్ మీరు కంప్లీట్ చేసేసి పక్కకు వచ్చేయచ్చు. ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇందులోనే టర్మరిక్ కూడా ఉందండి నా దాంట్లో, అందుకని నేను సపరేట్గా టర్మరిక్ యాడ్ చేయట్లేదు. లేదంటే మీరు ఈ పాయింట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేపుకుంటాను. ఇది వేగిన తర్వాత చాప్డ్ టమాటో యాడ్ చేస్తాను. బేసిక్ మనం రోజు ఇంట్లో చేసుకుంటాం కదా కర్రీస్, అలాగే ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుంటాను. ఇందులో చాప్డ్ టమాటాని కూడా బాగా మగ్గించుకోవాలి. టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కారం యాడ్ చేస్తున్నాను. ఇది కసూరి మేథి అండి. ఇది స్కిప్ చేయొద్దు, దీనికి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పన్నీర్ డిషెస్కి. కసూరి మేథి తప్పకుండా యాడ్ చేయాలి. అంతా కలిపేసుకొని అవసరం అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి. టమాటోస్ బాగా సాఫ్ట్గా మషీగా కుక్ అయిపోవాలి. నెక్స్ట్ ఇందులో క్రంబుల్ చేసిన పన్నీర్ని యాడ్ చేస్తున్నాను. పెద్ద చంక్స్ ఏవైనా ఉంటే కొంచెం ఇలా స్పూన్ తోటి నలుపుకోవచ్చు. అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని యాడ్ చేసేసుకుంటే మన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకోవడమే. రోటీస్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. పన్నీర్ ఇంటేక్ ఇంకా పెంచాలనుకుంటే మీరు ఇందులో ఎగ్ వైట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.